మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ భారత్ కు బిగ్ రిలీఫ్ వచ్చింది. హార్మూజ్ జలసంధి దాటింది భారత్ నౌక గ్రీన్ శాన్వి. 50,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తోంది ఈ కంటైనర్. ఇక దేశంలో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. త్వరలోనే భారత్ తీరానికి ఎల్పీజీ నౌక చేరుకోబోతుంది. అధికారికంగా గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి ప్రకటించారు. మంత్రి ట్వీట్పై ఇరాన్ కాన్సులేట్ జనరల్ సానుకూల స్పందన ఇచ్చారు. భారత్తో బలమైన స్నేహానికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు హార్ముజ్ దాటాయి 7 భారత నౌకలు. అక్కడే మరో 15 నౌకల మీద అయితే నిలిచిపోవటం జరిగింది. వాటి మీద కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇక మనం చూస్తే కనుక రీసెంట్గానే కొన్ని రోజుల క్రితమే ఇటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఏదైతే బీహార్కి వెళ్లాల్సినటువంటి నౌక ఏదైతే ఉందో ఒరిస్సాకు వెళ్లాల్సినటువంటి నౌక ఆంధ్రప్రదేశ్కు రావటం జరిగింది. దీంతో కూడా తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అవసరాలను గుర్తించి కూడా తెలుగు రాష్ట్రాలకు రావటం జరిగింది. ఆ నౌక విశాఖ పోర్టుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరొక నౌక గ్రీన్ శాన్వి రావటం జరిగింది. ఈ రకంగా కూడా ఉన్నటువంటి నౌకలు కూడా చిన్నగా కూడా ఇక భారత్ తీరాలకు చేరుతున్నాయి. దీంతో కూడా భారత్లో ఏదైతే గ్యాస్ కష్టాలు ఉన్నాయో ఆ గ్యాస్ కష్టాలు కూడా తీరనున్నాయి. దీని మీద ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించడంతో కూడా ఇక దీని మీద అయితే అంటే హార్మూజ్లో ఎలాంటి ఇబ్బంది కూడా ఇక భారత్కి ఉండబోదు అనే ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇక గ్యాస్ కష్టాలు చిన్నగా తీరిపోతున్నట్లుంది. డెఫినెట్ గా ప్రస్తుతం ఏదైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ కు కొంత ఊరటనిచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. హార్మూజ్ జలసంధి నుండి 50,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో లోడ్ తో వస్తున్నటువంటి గ్రీన్ శాన్వి భారత్ కు రాబోతుంది. సో గ్యాస్ కష్టాలకు చెక్ పడనుంది. భారీ నౌక ఈ భారీ నౌకతో దేశం మొత్తం కూడా అంటే దేశానికి సరిపోయేంత దాంట్లో గ్యాస్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో గుజరాత్ హోంశాఖ మంత్రి దీనికి సంబంధించినటువంటి అధికారిక ధృవీకరణ గుజరాత్ హోం మంత్రి హర్ష సింఘ్వి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే దాంతో పాటు మంత్రి ట్వీట్ చేయడం దానికి సంబంధించి ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ అనుకూలంగా స్పందిస్తూ భారత్ తో ఉన్నటువంటి దృఢమైన స్నేహాన్ని చాటి చెప్పింది అంటూ కూడా ఆయన రీట్వీట్ చేయడం కావచ్చు, దాన్ని ఇది చేయడం కావచ్చు, అంటే పోస్ట్ చేయడం కావచ్చు, కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే భారత్ కు అక్కడ నుంచి హార్మూజ్ జలసంధి నుండి ఇప్పటి వరకు 7 నౌకలు కూడా మరి దాటాయి. హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇంకా అక్కడ 15 నౌకలు లేదా 17 నౌకలు అక్కడ ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నౌకల కోసం కూడా సో సంప్రదింపులు చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఇటు భారత ప్రభుత్వం ఇరాక్ ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంది. ఎట్లయినా వాటిని మరి పంపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గ్రీన్ శాన్వి గమ్యం అంటే సుమారు 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ కావడంతో భారత్ అతిపెద్ద నౌక అంటే ఇప్పుడు ఈ అతిపెద్ద నౌక మరి ఇటు రావడం కూడా కొంత సంతోషమైన కారణమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఇది ఏదైతే గతంలో వచ్చినటువంటి నౌకలు ఉన్నాయో అక్కడికే ఇది చేరుకుంటుంది. వాడినార్ టర్మినల్ ఏదైతే ఉందో అక్కడి ఆ పోర్టుకు చేరుకుంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి హార్మూజ్ జలసంధి దగ్గర మరి అంటే అక్కడ చిక్కుకున్నటువంటి ఇంకా 15 నుంచి 17 భారత నౌకలు ఉన్నాయని తెలుస్తా ఉంది. సో అవి కూడా మరి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా మరి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అటు ఈ 15 నుంచి 17 నౌకల్లో కూడా క్రూడ్ ఆయిల్ అలాగే ఎల్పీజీ పిఎన్జి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది వస్తే గనక శుభ పరిణామం. ఇవన్నీ నౌకలు దాదాపు ఈ 15 నౌకలు వస్తే గనక మొత్తం కష్టాలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మరి నౌకలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇటు ఇరాన్ కాన్సులేట్ కూడా మరి మనకు మంచిగా స్పందిస్తా ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి స్నేహ బంధం అంటూ కూడా మరి ఇరాన్ చెప్తుంది. ఇదొక శుభ పరిణామం. దీనికి సంబంధించి ఏదైతే ఆపరేషన్ సంకల్ప్ ఉందో దాంట్లో భాగంగానే ఈ నౌకలన్నిటి కూడా మనకు సంబంధించినటువంటి ఇండియాకు సంబంధించినటువంటి నేవీ దళం అయితే ఉందో భారత నేవీ దళం ఏదైతే ఉందో ఈ నౌకలన్నింటినీ కూడా ఆపరేషన్ సంకల్ప్ పేరుతో వీళ్ళందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా హార్మూజ్ జలసంధిని అయితే దాటుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇప్పటికే మరి ఒక్కొక్కటిగా బయటికి వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో చూడాలి ఏదైతే నౌకలు అంటే ఇప్పుడు ఈ 15 నౌకల్లో
ఈ శాన్వి తర్వాత గ్రీన్ ఆశ అనే నౌక ఇంకొకటి రాబోతుందని తెలుస్తా ఉంది. దాని తర్వాత జగ్వింగ్ అనే ఒక జగ్ విక్రమ్ అనే ఒక నౌక రాబోతుంది అని అయితే తెలుస్తా ఉంది. సో మొత్తం కూడా ఈ మధ్య కాలంలోనే ఈ 3 నౌకలు కనుక వస్తే ఖచ్చితంగా ఈ గ్యాస్ కానీ అలాగే ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా ఇతరత్ర గ్యాస్ ఇవన్నీ కూడా మరి సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉంటాయని కూడా మరి చెప్తున్న పరిస్థితులు అనమాట. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. రైట్, స్టే విత్ సత్యం. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎల్పీజీ నౌక భారత్ వైపు వస్తుంది. ఈ మేరకు కూడా గుజరాత్ సీఎం ప్రకటించారు. అయితే ఈ నౌక గుజరాత్కు వెళ్ళనున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. ఇక ఈ రకంగా కూడా ఇప్పటికే కూడా ఇంకా 15 నౌకలు ఆగిపోయి ఉన్నాయి. వాటికి కూడా త్వరలోనే వాటి మీద ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వాటికి గ్రీన్ సిగ్నల్ రానుంది. ఇప్పటికీ ఒక 7 నౌకలు అయితే బయలుదేరిపోయాయి, హార్ముజ్ దాటాయి భారత్ నౌకలు. ఇక త్వరగా కూడా ఒకదాని తర్వాత ఒకటైతే భారత్ తీరాలకైతే చేరుకోబోతున్నాయి.